హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ రావు గారు అమ్మాయి రివ్యూస్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కౌశికి కొత్తగా ప్రారంభించబోయే కంపెనీకి భూమి పూజ కార్యక్రమం కేదార్ జగదాద్రి ఎంతో సంతోషంగా ఉండటం చూసి వైజయంతి నిష్క కుళ్ళుకుంటారు. అయితే డబ్బు ఆస్తి లేకపోయినా వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారో అని అనుకుంటారు. ఈ జగదాద్రి జీవితంలోకి ఏ తాగుబోతోడో వచ్చి రోజు టార్చర్ చూపిస్తాడో అనుకుంటే ఈ కేదార్ వచ్చి రోజు దాన్ని సంతోషంలో ముంచెత్తుతున్నాడని నిషిక వాళ్ళ అత్తతో అంటుంది. అది నా కళ్ళ ముందే ఇంత ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానని అంటుంది. నా మొగుడు నన్ను పట్టించుకోవడం లేదన్న బాధ కన్నా దాని మొగుడు దాన్ని నెత్తిన పెట్టుకున్నాడన్న బాధ ఎక్కువగా ఉందని అంటుంది. అయితే ఇంతలో భూమి పూజ మొదలు పెడదామని కౌశిక అంటే సరేనని అంటారు. అయితే మెహతా గ్రూప్ వచ్చి వెళ్ళే వరకు యువరాజును కారులో కూర్చోమని సుధాకర్ చెప్తాడు. అలా ఎందుకు మావయ్య అని ధాత్రి అడిగితే మీనన్తో యువరాజ్ చేతులు కలిపిన సంగతి మీడియాలో పెద్ద ఎత్తునే తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వీడియోని చూస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందని అంటాడు. మెహతా గ్రూప్ ఇలాంటి విషయాలు ఎక్కువగా చూస్తారని అంటాడు. దీనికి కేదార్ కూడా అడ్డు చెప్తాడు. వాళ్ళు అడిగినప్పుడు చూద్దాంలేండి అంటారు. ఆ యువరాజు పూజకు దూరంగా ఉంచడం మంచిది కాదని చెప్తాడు. మన ఇంటికి సంబంధం లేని అనాథులు పూజలో ఉండొచ్చు గాని ఈ ఇంటి బిడ్డ మాత్రం వద్దా అని నిష్క కూడా మండిపడుతుంది. మేం కూడా వెళ్ళిపోతామని వైజయంతి నిష్క అనడంతో కౌశిక సర్ది చెప్తుంది. మెహతా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత యువరాజు పూజలోకి వస్తాడని, ఇష్టం లేని వాళ్ళు వాడితో పాటు వెళ్ళిపోవచ్చని సుధాకర్ అంటాడు. దీంతో యువరాజు కోపంగా వెళ్ళి కారులో కూర్చుంటాడు. మనం కూడా వెళ్ళిపోదామని నిష్క అంటే మనం వెళ్ళిపోతే కనీసం మళ్ళీ పిలవని కూడా పిలవరు. వైజయంతి వద్దని చెప్తుంది. ఇంతలో పూజ మొదలవుతుంది. మెహతా గ్రూప్ వాళ్ళు కూడా పూజ వద్దకు వస్తారు. శంకుస్థాపన చేసే వాళ్లను రమ్మని పంతులు గారు పిలవగా కౌశికి శ్రీవల్లిని కూడా రమ్మని చెప్తుంది. దీంతో వైజయంతి షాక్ గురవుతుంది. శ్రీవల్లి ఈ ఇంటి ఆడపిల్ల కానప్పుడు ఎలా పాల్గొంటుందని నిష్క వైజయంతి అడ్డుపడతారు. ఇంత చిన్న విషయంలో ఎందుకు పెద్దది చేస్తున్నారని ధాత్రి అడుగుతుంది. మన మంచి కోరే పిల్ల ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఏమవుతుందని చెప్పి శ్రీవల్లిని అక్కడికి జగదాద్రి పంపుతుంది. శ్రీవల్లి కౌశికి కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేస్తుంటారు. తర్వాత పెద్ద కొడుకు పెద్ద కోడళ్ళు రమ్మని పంతులు చెప్పగా వైజయంతి గట్టిగా మండిపడుతుంది. మాకు ఒకడే ఒక కొడుకు ఉన్నాడని, వాడే ఈ వంశానికి వారసుడని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పంతులు గారు ఈ అబ్బాయి మీ అబ్బాయి అనుకున్నాను అని అనగా వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ఏ దిక్కు లేక మా ఇంట్లో తలదాచుకున్నారని నిష్క అంటుంది. దీంతో కౌశిక్ కల్పించుకుని కేదార్ నా తమ్ముడు లాంటి వాడని వాళ్ళతో కూడా పూజ చేయిస్తుంది. ఇంతలో మెహతా వాళ్ళు కొడుకు యువరాజ్ ఎక్కడని సుధాకర్ని అడుగుతాడు. తనని ఇప్పటి వరకు కలవలేదని, మీ తర్వాత తనే కదా ఈ బిజినెస్లన్నీ చూసుకోవాల్సిందని, తను ఎవరిని కలవకపోతే ఎలా అని అంటాడు. అయితే ఇంతలో జయంతి కల్పించుకుని మా అబ్బాయి వచ్చాడండి, ఇక్కడే ఎక్కడో ఉన్నాడని చెప్తుంది. వెళ్ళి యువరాజును తీసుకురమ్మని నిష్క పంపిస్తుంది. నిష్క వెళ్ళి యువరాజును రమ్మని పిలవగా అతను రానని అంటాడు. ఇంటికి పోయానని చెప్పమంటాడు. మెహతా వాళ్ళను నీకు బిజినెస్ మీద సీరియస్నెస్ లేదని అనుకుంటారని, ఆ తర్వాత నీకు బిజినెస్లో ప్రాబ్లం వస్తుందని బ్రతిమాలి తీసుకువస్తుంది. కౌశిక్ యువరాజును మెహతాకు పరిచయం చేయగా ఆయన పరిశీలనగా చూసి గుర్తుపడతాడు. నువ్వు మాఫియా డాన్ మీనన్ సాయం చేసి అరెస్ట్ అయిన వాడివే కదా అని అడుగుతాడు. క్రిమినల్ అనుకుని అరెస్ట్ చేశారని, కాదని తెలిసిన తర్వాత వదిలేశారని యువరాజ్ చెప్తాడు. పోలీసులు కావాలని కేసులో ఇరికించారని వైజయంతి నిషిక చెప్తారు. దీంతో మెహతాకు కోపం వస్తుంది. సిటీలో ఎంతోమంది ఉన్నా మేం మీ కంపెనీలోనే ఎందుకు పెట్టుబడి పెడుతున్నామంటే మీకు ఉన్న ఇమేజెస్ దృష్టిలో పెట్టుకొని అని మెహతా కౌశిక్తో అంటాడు. ఇలాంటి క్రిమినల్స్తో బిజినెస్ చేస్తే మాకు ఉన్న ఇమేజెస్ పోతుందని అంటాడు. మర్యాద గల కుటుంబం అనుకుని మీతో చేతులు కలిపామని, క్రిమినల్స్ ఉన్న ఫ్యామిలీని అనుకోలేదని మెహతా అంటాడు. కౌశికితో డీల్ క్యాన్సిల్ చేస్తున్నానని అంటాడు. మీరు ఫ్యాక్టరీ ఎలా కడతారో నేను చూస్తానని కోపంగా అంటాడు. మెహతా మాటలకు కౌశిక్కి తీవ్రమైన కోపం వస్తుంది. మీరు లేకపోయినా బిజినెస్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వారికి
రిటర్న్ వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి నా తమ్ముడిని క్రిమినల్ అంటే సహించేది లేదని హెచ్చరిస్తుంది. దీంతో వాళ్ళు వెళ్ళిపోతారు. సుధాకర్ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని అంటే అవసరం లేదని కౌశిక్ అంటుంది. ఆ తర్వాత యువరాజ్, నిష్క కూడా పూజలో పాల్గొంటారు. ఇంతలో ల్యాండ్ వద్దకు హోమ్ మినిస్టర్ తాయారు తన మనుషులను పంపిస్తుంది. వాళ్ళు అక్కడ గొడవ చేయటానికి రావటంతో ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.